విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు జిల్లాలో వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు రోగులు క్యూ కడుతున్నారు. రోగులకు కావాల్సినటువంటి మెడిసిన్ అందుబాటులో ఏర్పాటు చేశామని జిల్లా వైద్యాధికారి జీవన్ రాణి తెలియజేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామంటున్న డిఎంహెచ్ఓ జీవన్ రాణితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాలు అయితే విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనం ఏంటంటే పలు వ్యాధులు బారిన పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే రోగుల తాకిడి అయితే ఎక్కువైంది. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాలో ఈ డెంగ్యూ, మలేరియా, అలాగే టైఫాయిడ్ ఈ ఫీవర్లు ఏ విధంగా ఉన్నాయి, వాటిని అరికట్టేందుకు శాఖాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయనగరం డిఎంహెచ్ఓ జీవన్ రాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఈ విష జ్వరాలు మన జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, అసలు మీరు శాఖాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటి మేడం? అందరికీ నమస్కారం అండి. మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మన సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ సీజనల్ డిసీజెస్ అనేది రావటం అనేది మొత్తం మనకి ప్రతి సంవత్సరం ఒక పరిపాటి. దీని పరంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకునే జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్రగ్స్ అనేది ఖచ్చితంగా ఎక్కడైతే ఏమేమి ఉండాలో అన్నీ అవైలబిలిటీ చేసాం. అదేవిధంగా టెస్ట్లు కూడా అదేవిధంగా ఇంప్రూవ్ చేసాం. ఆల్రెడీ మనకి చాలా మోర్ దాన్ 60 అనే టెస్టులు ల్యాబ్ పరంగా ఉన్నాయి ప్రతి పిహెచ్సి, యూపీహెచ్సిలు కూడా. అదేవిధంగా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఫీల్డ్లో ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ స్టాఫ్ కూడా ఎలా ఉండాలి, మన శానిటేషన్ సరౌండింగ్ ఎలా ఉండాలి, మన వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఫుడ్. ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా చల్లబడిని తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వేడివేడిగా అప్పటికప్పుడు కొంచెం ఏం తింటే అది దాన్ని వేడిగా తీసుకోమని నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఈ విధంగా ప్రతి యూపీహెచ్సి నుంచి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే ఇష్యూ ఏమైనా వచ్చినా కానీ రాకపోయినా కానీ అవేర్నెస్, వాళ్ళకంటూ కొన్ని హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఈ టైఫాయిడ్ కావచ్చు, అలాగే డెంగీ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్లకుండా వాళ్ళు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు ఏంటి మేడం? అక్కడ డ్రగ్స్ కూడా ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయి ఏంటి? ప్రతి ట్రైబులే కాదండి, ప్రతి చోట కూడా ఆశా దగ్గర కూడా మేము డ్రగ్స్ పెడుతున్నాం. వాళ్ళ లెవెల్లో వాళ్ళు తెలిసిన వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆశాకే వస్తుంది. తెలిసిన వెంటనే ఫీవర్ అని తెలిసిన వెంటనే తన దగ్గర ఉన్న పారాసిటమాల్ కానీ మొత్తం అన్నీ కూడా ఏరియల్ డిసీజ్ కూడా డ్రగ్స్ అని కదా ఇవ్వమని చెప్పేసి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏఎన్ఎం దగ్గర కూడా ఉండాలి, ఆశా దగ్గర కూడా ఉండాలి. ఫస్ట్ వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఏఎన్ఎం ద్వారా మెడికల్ ఆఫీసర్కి రావాలి. తద్వారా ఆ కేసు గురించి ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, ఫీల్డ్లో ఎలాగా అలర్ట్ చేయాలి, ఏ విధమైన వర్క్స్ అనేది చేయించాలనేది మా మెడికల్ ఆఫీసర్ డెసిషన్ తీసుకుంటారు. ప్రధానంగా ఈ డెంగ్యూ, టైఫాయిడ్ ఫీవర్స్ మన జిల్లాలో ఎన్ని గుర్తించారు? అట్లాంటి కేసులు ఉంటే వాటికి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఏంటి? డెంగ్యూ అని వచ్చేసరికి మన జిల్లాలో మోర్ దాన్ 40 అనేది రికార్డ్ అయిందండి. అదే టైఫాయిడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, టైఫాయిడ్ అనేది ఫీకో ఓరల్ రూట్, హ్యాండ్ హైజీన్ సరిగా లేకపోవటం, అందుకని హ్యాండ్ వాషింగ్ అనేది దాన్ని ఎక్కువ ప్రోపగాండా చేయమని చెప్తున్నాం అందరికీ తెలిసేలాగా. స్కూల్స్లో కానీ అంగన్వాడీస్లో కానీ ఆఖరికి మెటర్నల్ మీటింగ్స్ కూడా పెడుతూ ఉంటాం. అందులో కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి, హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా సగం రోగాలన్నీ దూరం అయిపోతాయి. అందుకని హ్యాండ్ వాషింగ్ ద్వారా మనం టైఫాయిడ్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ మన వాటర్ అండ్ ఫుడ్ ఈ రెండు కూడా జాగ్రత్తగా తీసుకుంటే టైఫాయిడ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా అది గట్ మీద వచ్చే డిసీజు, అందుకని అది కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది ఫుడ్ తీసుకోవడానికి కానీ దేనికైనా కానీ. దీన్ని మనం ఈ విధంగా అవాయిడ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ అన్నీ కూడా దాని గురించి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మురుగునీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల అలాగే వాళ్ళకి వ్యాధులు వ్యాపిస్తున్నాయనేది ఒక
సమాచారం. ఈ నేపథ్యంలో మీ పరంగా మీ శాఖకు సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు ఏంటి మాట? అయితే మెడికల్ పరంగా మేము మా ఆశాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అవుతారండి. శానిటేషన్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడా వాళ్ళ ద్వారా క్లియర్ చేయించే నేపథ్యంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇది వాళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్తో జరిగే ప్రక్రియ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. మొత్తం మీద ఏదైతే విజయనగరం జిల్లాలో ఈ డెంగీ టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాధి బారిన పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సీజన్ కావడంతో ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఈ వైద్యాధికారుల సలహా సూచన మేరకే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్ వచ్చి నేరుగా వైద్యం చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి విజయనగరం డిఎంఎండ్హెచ్ఓ జీవన్ రాణి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.